మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశం చౌదరిగూడలో నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డివిజన్కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సమస్య తన సమస్యేనని, డివిజన్లోని ప్రతి గ్రామాన్ని సందర్శించి కార్యకర్తలు ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నెల రోజుల్లో మరోసారి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ బలాన్ని మరింత పెంచే కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు సుధీర్ రెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ తదితర కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నీ 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణకు నువ్వు ఏం చేసినావు, నీ కేసీఆర్ ఏం చేసినాడు, ఈ మల్లారెడ్డి ఏం చేసినాడు ఒకసారి నేను సవాల్ విసురుతా ఉన్నా. నీ కాలేజీలు, నీ ఆస్తులు సంపాదించుకోవడానికి సరిపోయింది. మరి ఇక్కడి నువ్వు దొంగ ఓట్లు చేపించుకొని నువ్వు అద్రగానంగా నువ్వు గెలవడంతోనే ఈరోజు తెలంగాణకు నష్టం జరిగింది, మా మేడ్చల్ కూడా నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని ఇంకోసారి కూర్చుకోవడానికి మేము సిద్ధంగా లేం. రేపు జరిగే ఎన్నికల్లో ఏ ఎన్నిక జరిగినా మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మా కార్యకర్తలతో సవాల్ విసురుతా ఉన్నాను.